అగ్రెసివ్ రివెంజ్. పహల్గామ్ దాడి తర్వాత ప్రతీకార చర్యల్లో భాగంగా భారత సైన్యం ఉగ్రవాదులపై విరుచుకుపడుతోంది. ఉగ్ర స్థావరాలను మట్టుబెడుతున్నటువంటి భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ బిగ్ సెల్యూట్ చేస్తున్నారు. అయితే భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉత్కంఠ పోరు, యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా దేశంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల అటాక్ దాడులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి భారత పౌరుల్ని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డైరెక్షన్స్ చేసింది. పెద్ద ఎత్తున భద్రతా సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ నిర్వహించాలి, భారత పౌరులందరినీ కూడా ప్రిపేర్ చేయాలి, అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో చేస్తున్న మాక్ డ్రిల్స్లో ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో కూడా మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొంటున్నారు. సో ఎలాంటి ఎక్విప్మెంట్స్తో వాళ్ళు సిద్ధంగా ఉంటారు, పౌరులు ప్యానిక్ అవ్వకుండా ఎలా కేర్ తీసుకోవాలి, ఆ దాడుల నుంచి తమను ఎలా రక్షించుకోవాలి అనేదే ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనతో పాటు యుగంధర్ సార్ ఉన్నారు, ఎన్సీసీ ఆఫీసర్ ఏయూ నుంచి. సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. బట్ ప్రతి భారతీయుడు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, సో ఆ టైటిల్లోనే కనపడుతోంది. ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడిలో మహిళలు అంటే పురుషుల్ని టార్గెట్గా చేసుకుని జరిగిన దాడుల్లో వాళ్ళ భర్తల్ని కోల్పోయినటువంటి మహిళలకు సరైన న్యాయం తీర్చడానికి ఈ ఆపరేషన్ సింధూర్గా కనపడుతోంది సార్. సో యాజ్ ఏ ఇండియన్గా అలాగే ఎన్సీసీ ఆఫీసర్గా ఏం చెప్తారు? ఇది అసలు చాలా హర్షించే సిచ్యుయేషన్ అసలు. అది మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆ రోజే ఈ జరిగిన సిచ్యుయేషన్లో ఆయన శపథం చేశారు, మట్టిలో కలిపేస్తా అన్నారు. నిజంగానే ఆయన మాట చెప్పిన మాటని నిలబెట్టుకున్నారు. రాత్రి జరిగిన దీనిలో 90 మంది ఉగ్రవాదులు మరణించారని న్యూస్లో విన్నాం. సో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అసలు అప్రోప్రియేట్ నేమ్తో ఆ ఆపరేషన్కి పెట్టిన పేరు నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఎందుకంటే మన భారత దీని ప్రకారం మహిళలకి భర్త చాలా ఇంపార్టెంట్ పొజిషన్. ఇక్కడ మిగిలిన కంట్రీస్ కన్నా ఇక్కడ మాత్రం దానికి తగ్గట్టు ఆ పేరు పెట్టి పిఎం గారు ఈ రాత్రి చేసిన ఈ అటాక్కి నేను యాజ్ ఎ ఇండియన్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ఇలాగే అంటే మన ఎకానమీ బాగుంటుంది, మన డిఫెన్స్ సిస్టమ్ బాగుంటుంది అలా అని చెప్పి ఎవరి మీద ఎప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు. పక్కన వాళ్ళు వచ్చి మన మీద డిస్టర్బ్ చేయడమే కానీ ఇండియన్స్ మీద ఎంత పవర్ఫుల్ అని పక్క కంట్రీస్ మీద ఎప్పుడు ఇలా యుద్ధానికి ఎప్పుడు కాల్దోలేదు. బట్ పాకిస్తాన్ సిచ్యుయేషన్కి వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చిన డబ్బులన్నీ డిఫెన్స్ మీద పెట్టి ఎప్పుడు ఈ టెర్రరిస్ట్ని వాళ్ళ ప్లేస్లో ఇచ్చి మన దేశం మీద ఎప్పుడు పంపిస్తామని జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏమొస్తుంది అనేది పక్కన పెడితే మన దేశం చాలా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు పైకి రావట్లేదు, పక్కన వాళ్ళని కూడా పైకి రానివ్వకుండా చేసే సిచ్యుయేషన్ ఇది. సో రాత్రి జరిగిన ఈ సిచ్యుయేషన్ దానిలో చనిపోయిన ఉగ్రవాదులు చనిపోవటం ఇదంతా చూసి నేను చాలా హర్షించాను. యాజ్ ఎన్ ఇండియన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. సో జనరల్గా భారతీయులు శాంతి కాముకులు, భారతదేశం ఎప్పుడు శాంతియుత వాతావరణం, స్నేహపూర్వక వాతావరణమే కొనసాగిస్తుంది అనేది మనకు ఒక మంచి మార్క్. అది కానీ ఈరోజు ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీసుకున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఖచ్చితమైన రివెంజ్, ప్రతీకార చర్య ఉంటుంది అనడానికి నిన్న ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ఆర్మీ చేసినటువంటి దాడులు కావచ్చు, ఈరోజు మనం మాక్ డ్రిల్స్ కావచ్చు. సో పబ్లిక్ దీని నుంచి ఏం తీసుకోవాలి, వాళ్ళ ప్రెజెన్స్ ఎలా ఉండాలంటారు, వాళ్ళు అవేర్నెస్ ఎలా తీసుకోవాలి అంటారు? డెఫినెట్గా అవేర్నెస్ తీసుకోవాలండి. ఎందుకంటే థ్రెట్ అనేది ఎప్పుడు ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు. సో అకార్డింగ్ టు ఇండియన్ ఇంటెలిజెన్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్కి థ్రెట్ ఉందని చెప్పి 280 వరకు థ్రెట్ ఉందని చెప్పారు. అందులో విశాఖపట్నం ఒకటి. సో విశాఖపట్నంలో కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించి పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేయమని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా హైర్ అథారిటీస్ నుంచి. సో దాని ప్రకారం ఈరోజు ఎన్సీసీ వాళ్ళందరినీ పిలిచి ఈరోజు మాక్ డ్రిల్ ఎన్డీఆర్ఎఫ్ టీంతో మాక్ డ్రిల్ నిర్వహించాం. సో ఎన్సీసీ వాళ్ళు దే ఆర్ డిసిప్లిన్ అండ్ ఆల్రెడీ ట్రైన్. సో వీళ్ళని ఇంకొంచెం ప్రాపర్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇంటర్న్ వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు యాజ్ ఎ వాలంటీర్ కింద పని చేయగలరు, ప్లస్ పక్కన వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయగలరు. ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు టోటల్ బ్లాక్అవుట్ అయితే ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి కండిషన్స్లో ఎలా మేనేజ్ చేయాలి, ఒకవేళ ఏమైనా బాంబింగ్ జరిగినప్పుడు ఏమైనా క్యాజువాలిటీస్ ఉంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, చిన్న దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళకి ప్రిలిమినరీ ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి, వీటిలన్నిటి మీద ట్రైన్ చేశారు. సిపిఆర్ఎఫ్ మీద
ఇవన్నీ ట్రైన్ చేసి వీళ్ళకి అంటే అలాంటి సిచ్యుయేషన్స్లో ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈరోజు చెప్పారు. తర్వాత సైరన్ ఎప్పుడు మ్రోగబోతోంది, ఎలాంటి ప్లేసెస్లో సైరన్ని మోగిస్తారు, వెంటనే ఏం చేయాలి, అసలు సైరన్ విన్న వెంటనే పబ్లిక్ ఏం చేయాలి? ఇప్పుడు సైరన్ విన్న వెంటనే వాళ్ళకి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైరన్స్ ఉంటే ఏ టైప్లో ఎలాంటివి వస్తే ఎలా మేనేజ్ చేయాలనేది ఇప్పుడు స్లోగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ త్రూ మీడియా ఇదంతా పాస్ చేస్తున్నారు. సర్టన్ ఏరియాస్ ఐడెంటిఫై చేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు మనకి ఇలాంటి సిచ్యుయేషన్ రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలా వచ్చింది కాబట్టి సో స్లోగా దీన్ని మనుషుల్లోకి పెనిట్రేట్ చేయాలి. వాళ్ళకి ఇలాంటి ఏం చేస్తే వాళ్ళు సేఫ్గా ఉంటారనేది దీని మీద స్లోగా మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ జనాలకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేశారన్నారు, అది ఎక్కడ అనేది ఇంకా మాకైతే ఐడియా రాలేదు, అంటే మేబీ న్యూస్లో రిలీజ్ చేస్తారేమో. వీళ్ళందరికీ ఇట్లన్నిటి మీద పెట్టారు. తర్వాత మెడిసిన్స్ ఎలాగ స్టోర్ చేసుకుంటాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు లేకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, సో వీటి మీద కూడా చిన్న అవగాహన క్రియేట్ చేశారు. తర్వాత ఫుడ్ సప్లైస్ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ స్టోర్ చేసుకోవాలి ఈ 1 నెల రోజుల్లో 2 నెలల్లో, ఈ కండిషన్స్ హార్ష్ కండిషన్స్ ఉండొచ్చు, ఆ ఉన్న కండిషన్స్కి తగ్గట్టు ఎలా స్టోర్ చేసుకోవాలనే దీని మీద కూడా వాళ్ళు ఒక ఐడియా క్రియేట్ చేశారు. ఇది ఇండియన్ ఆర్మీ ఎన్సీసీలో ఇండియన్ ఆర్మీ పర్సనల్ ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిసి స్టూడెంట్స్ అందరికీ సివిలియన్స్ అందరికీ ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ట్రైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో భద్రతా సన్నద్ధతపై పెద్ద ఎత్తున సేఫ్టీ మాక్ డ్రిల్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కూడా పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ జరగబోతోంది. సైరన్ మోగిన వెంటనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైరన్స్ ఉంటాయి, వాటి సిగ్నిఫికేషన్స్ కూడా మీడియా ద్వారా వెల్లడించడం జరుగుతోంది. ఏ సైరన్ మోగితే పబ్లిక్ ఎలా అలర్ట్ అవ్వాలి అనే విషయాలపై కూడా ఒక్కొక్కరికి అవేర్నెస్ అయితే కలుగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఈ మాక్ డ్రిల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎలాంటి పానిక్ అవ్వకుండా, ఎందుకంటే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. 1971 తర్వాత అప్పట్లో ఇలాంటి సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులను సోషల్ మీడియా వేదికగా ఆ ఎక్స్పీరియన్స్ ను కొంతమంది షేర్ చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఈ సైరన్ మోగుతోంది కాబట్టి ప్రజలందరిలో కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనబడుతోంది. అయితే పబ్లిక్ మాత్రం చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉండటానికి కావాల్సిన భద్రతా ప్రమాణాలన్నీ కూడా ఖచ్చితంగా మేము పాటించడం జరుగుతోంది. ఈవినింగ్ విశాఖ వేదికగా జరగబోతున్న పెద్ద ఎత్తున సేఫ్టీ మాక్ డ్రిల్ ద్వారా కూడా ప్రజలకు అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతోంది. ఇంకొక వైపు యుద్ధ వాతావరణం అంటే ఎన్ని రకాలుగానైనా దాడులు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయా యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోవాలి, అందులో ప్రజల యొక్క భాగస్వామ్యం ఏంటి, వాళ్ళ అవేర్నెస్ ఎలా కలిగి ఉండాలి అనే దానిపైనే ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాము. ఇదే దీని ప్రధానమైన మోటో అని కూడా చెప్తున్నారు. పెహల్గాంలో అమాయకమైన టూరిస్టుల ప్రాణాలు బలి తీసుకున్న టెర్రరిస్టులపై విరుచుకుపడుతోంది భారత సైన్యం. అదే స్థాయిలో ప్రతీకార చర్య ఉంటుందని ప్రధాని మోదీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఇప్పుడు భారత్ పాక్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే భారత్లో కీలకమైన ప్రాంతాల్లో ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర హోంశాఖ నుంచి ఒక డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రముఖ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి, భద్రతా సన్నద్ధతపై ప్రజలకు అవేర్నెస్ కల్పించాలి, అలాంటి రెస్క్యూ ఆపరేషన్స్లో ఎలాంటి సేవలు అందిస్తారు అనేది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పర్టికులర్గా ఈ మాక్ డ్రిల్లో వాళ్ళ ఎక్విప్మెంట్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తూ దేన్ని ఎలా ఉపయోగిస్తారు, ప్రజలు ఉగ్రదాడుల నేపథ్యంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళని వాళ్ళు ఎలా సంరక్షించుకోవాలి అనే దానిపై కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా పెద్ద ఎత్తున అవేర్నెస్ అయితే కల్పించడం జరుగుతోంది. మనతో పాటు ఎన్డీఆర్ఎఫ్ నుండి కమాండర్ ఈశ్వర్ సార్తో పాటు మిగతా బృందం అంతా కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. జనరల్గా 1971
1971 తర్వాత ఒక సైరన్ అనేది మోగితే ఎంత పరిస్థితులు ఉంటాయో కూడా ఒకసారి చెప్తూ ప్రజలకి ముందస్తుగా ప్రిపేర్ చేయటం. సో ఏం చెప్తారు, ఈ మాక్ డ్రిల్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటారు? మాక్ డ్రిల్ ద్వారా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనకి హాని జరిగే సమయంలో ఏ విధంగా మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, పబ్లిక్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే మనకి ప్రజలు ఏ విధంగా రక్షించుకోవాలనే దాని మీద ఈరోజు మనం జాలార్పేట డివిజన్ని కలెక్టర్ గారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మోక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అందులో భాగంగానే సివిల్ డిఫెన్స్ ఎన్సీసీకి ముఖ్యంగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎవకేషన్ ఎలా చేయాలి, తర్వాత పేషెంట్ క్యారీ ఏ విధంగా ఉండాలి, తర్వాత ప్రజలు ఎవరైతే అందులో చిక్కుంటారో అటువంటప్పుడు వారిని ఏ విధమైన సాధనాలతో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. తర్వాత బ్లాక్అవుట్ అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి డ్రిల్. సాయంత్రం 7 గంటల తర్వాత చీకటి పడిన తర్వాత ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం అండర్ కవర్లో ఉండాలి. అండర్ కవర్లో ఉండాలంటే ఇళ్లల్లో ఉండి కిటికీలు లైట్స్ ఆఫ్ చేయాలి, కిటికీలు బంద్ చేయాలి, తర్వాత డోర్ కర్టన్స్ వేయాలి, ద్వారాలు తలుపులు అన్నీ మూసివేయాలి. తర్వాత తగినటువంటి సమాచారం ఇచ్చినంత వరకు అందులోనే ఉండాలి. ఏదైనా అవసరమైనప్పుడు వారికి సురక్షితంగా రెస్క్యూ చేయడానికి మనం ఈ మిగతా ఈ సివిల్ డిఫెన్స్ కానీ ఎన్సీసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, తర్వాత ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో మనం వర్క్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ సెంట్రల్ డైరెక్షన్స్ కేటగిరీ 2లో మన విశాఖపట్నం ఉంది. ఇక్కడ మనం పోర్ట్ చూడొచ్చు, భారీ పరిశ్రమలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే ఇలా ముఖ్యమైనటువంటి పట్టణాల్లో ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సిటీస్లో దాడులు జరగడానికి కాస్త అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారం కావచ్చు, రిపోర్ట్ బేస్ చేసుకొని వైజాగ్ని పూర్తిగా అలర్ట్ చేస్తున్నారు. మొత్తం ఫోర్స్ దీన్ని కవర్ చేస్తోంది. సార్, పబ్లిక్ నుంచి అంటే ప్యానిక్ అవ్వకుండా ఎలా అండర్ కవర్ అంటే ఫస్ట్ సైరన్ మోగగానే ఎలాంటి ఇండికేషన్స్ ఉంటాయి, పబ్లిక్ ఇమ్మీడియట్గా చేయాల్సినటువంటి యాక్షన్స్ ఏంటి? పబ్లిక్ ఇమీడియట్గా చేయాల్సింది ఎక్కడికక్కడే మనం దాక్కునే ప్రదేశాల్లో ఉండాలి. తర్వాత ఇది ఒక్క విశాఖపట్నమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని సిటీల్లో కూడా చేయడం జరుగుతుంది. అంచేతన ప్రతి ఒక్కరూ కూడా తమకి అవేర్నెస్ అనేది ఉండాలి. ప్రతి అవేర్నెస్ ఉంటే వాళ్ళ ప్రాణాలను వాళ్ళు ఈజీగా రక్షించుకోగలరు. దాని మీదే మనం ఈరోజు బ్లాక్అవుట్లో భాగంగా ఇవన్నీ కూడా లైట్స్ ఆఫ్ చేయాలి, పబ్లిక్ మూమెంట్ అనేది కంట్రోల్ చేయాలి. సరే, ఇలాంటి దాడుల పరిస్థితులు వచ్చినప్పుడు ఫస్ట్ మనకు కమ్యూనికేషన్ అనేది పోతుంది, అట్లానే కనీస సదుపాయాలు కూడా మనం దూరం అయిపోతూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ ఎట్లా ప్రిపరేషన్తో ఉండాలి అంటే? పబ్లిక్ ఎమర్జెన్సీ కిట్ అనేది ఉంటుంది, డిజాస్టర్ కిట్. దాన్ని కూడా మనం ప్రతి దీంట్లో కూడా చెప్పడం జరిగింది. కమ్యూనిటీ అవేర్నెస్లో ఎనీ ఎమర్జెన్సీలో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ కిట్ అనేది ఇళ్లల్లో ఉండాలి. దాన్ని అనుసరించే వాళ్ళు ప్రిపేర్గా ఉంటారు. ఆ విధమైనటువంటి సూచనలు సలహాలు అనేవి ఈ వార్డు నుంచి తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వరకు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు మోక్ డ్రిల్లో కూడా అది చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రకృతి విపత్తులు కావచ్చు, వరదలు, తుఫాన్లు, లేకపోతే భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సాహసోపేతమైనటువంటి సేవలు మేము చూస్తూ ఉంటాం. ఈరోజు వైజాగ్లో ఈవినింగ్ జరగబోతున్నటువంటి బిగ్ మాక్ డ్రిల్లో మీ ప్రెజెన్స్ ఎట్లా ఉండబోతోంది, అక్కడ యాక్టివిటీస్ కూడా ఏం చేయబోతున్నారు? మేము ఏదైనా కెమికల్ ఎమర్జెన్సీ మీద మాకు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సివిల్ డిఫెన్స్ తర్వాత ఎన్సీసీకి కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇది మనం చూడొచ్చు. ప్రెసెంట్ అయితే సేఫ్టీ మాక్ డ్రిల్స్లో ఏ రకమైనటువంటి సేవలు వీళ్ళు అందిస్తారు అనే దానిపై పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఎన్సీసీ క్యాడెట్స్కి కూడా ఇక్కడ అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇమీడియట్గా సైరన్ మోగిన వెంటనే ఆ ఐడెంటిఫికేషన్స్తో మీకు కొన్ని సూచనలు చేయడం జరుగుతోంది. ఇప్పటికే త్రూ నేషనల్ మీడియా ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో దేశ పౌరులకి ఎప్పటికప్పుడు కూడా సమాచారం అందుతూ ఉంది. అన్ని ప్రాంతాల్లో 244 ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఈరోజు భద్రత సంబంధించినటువంటి ఎలా సంసిద్ధంగా ఉన్నాం, ఏ విధమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, అలాగే వ్యక్తిగతంగా ప్రజలు ఎలాంటి అప్రమత్తతతో ఉండాలనే దానిపైన మాక్ డ్రిల్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి విశాఖలో.
పెహల్గాంలో అమాయకమైన టూరిస్టులపై టెర్రరిస్టులు జరిపినటువంటి ఉగ్ర దాడి తర్వాత ఖచ్చితమైన ప్రతీకార చర్యల్లో భాగంగా భారత సైన్యం దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు త్రివిధ దళాలు కూడా ఆ స్థాయిలోనే సన్నద్ధమవుతున్నాయి. నిన్న రాత్రి జరిగినటువంటి ఉగ్ర స్థావరాలపై జరిగిన భీకరమైన దాడి ఈరోజు ప్రతి ఒక్కరూ దేశం యావత్తు కూడా గర్విస్తోంది. అలాగే త్రివిధ దళాలకి కూడా గ్రేట్ సపోర్ట్ చేస్తోంది. దీంతో అనేక రకాల యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. భారత పౌరులైతే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మరొక వైపు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు కేంద్రం ఇచ్చినటువంటి డైరెక్షన్స్తో ఈరోజు అనేకమైన కీలక ప్రాంతాల్లో 244 ప్రాంతాల్లో సేఫ్టీ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఏయూ గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్స్లో మనం ఉన్నాం. సో ఈ మాక్ డ్రిల్ ద్వారా పబ్లిక్ని ఎలా అవేర్ చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు కమాండ్ ఆఫీసర్ తపస్ దాస్ మండల్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ మార్నింగ్. Good morning to you. How you prepare to and awareness to people, sir? The nation is going through a very testing times nowadays. It's been 2 weeks that Pahalgam incident has happened. We are giving a very befitting reply in the diplomatic circle, and we have taken very strong steps to stop the water to Pakistan and also stop trade with Pakistan. And last night, we have hit inside POK, the terrorist camps, and we have also called Pakistan a rogue nation. So, in the United Nations. So, a rogue nation is a lawless nation and we cannot trust them. So, we should be prepared for whatever reciprocal action Pakistan is going to take, and it can be a war also. What type of directions given by government? The government has already categorize the districts as category 1 threat, category 2 threat, and Visakhapatnam is a category 2 threat. It is not directly at the border with Pakistan, but we have the Visakhapatnam port, which was targeted during 1971 as well, and we have got lot of naval assets. So the threat is very imminent in Visakhapatnam, and we should be ready. Basically, for any missile strike or air raid, so civil administration has placed a lot of sirens in locations, which has also been published. So these locations, when the sirens go off, the common public should get inside their house, close all doors, windows, draw all curtains, switch off all the lights, switch off all gas connection which can cause fire. If possible, switch off main circuit, because any air raid might lead to fire in the city, which will be very hazardous. So everybody should be aware. And before the air raid happens, we have to prepare ourselves and stock our houses like we did in COVID, with all the eatables, water, medicine, and say flashlight, torches, radio, batteries, so that we can survive that time till the time there is a lockdown. Yes. What about this significance of siren after 1971? 71, the Visakhapatnam port and the naval base was targeted, but we were able to thwart that. But we should be prepared. See, it's a long time since 71. There has been no war, and Visakhapatnam has never been a target, even during Kargil. But this time, Visakhapatnam has been identified as a target, and we should be prepared for it and not take it lightly. Yes. So you exhibit some materials also through in this safety mock drill. What about, sir? There is a CRPF team which we have called today. Basically, it's a NCC program, and our NCC cadets, we are training them for casualty evacuation, and basically in case of any calamity. So it's not just enough to take care of yourself, but you have to take care of the civilians and the weak who cannot take care of themselves. So NCC cadets are reservists in the war, and they are highly trained physically in firing and in other disciplinary. They are a disciplined force. So NDRF is training them in casualty evacuation, first aid, firefighting, CPR, things like that, so that they can help others. Indian people will give support to Trividha Dalas as well as they panic also. So what give a message? See, as public, there is nothing to panic. There is nothing to panic. We are a very strong nation and a huge nation, and we
are no match. We are no match for Pakistan. So rather, Pakistan is no match for us. We are a big nation, but we in a local this thing we should be prepared. The more we are prepared, the less casualties we will have. But there is nothing to panic. We should be prepared and be motivated, and also support all the actions the governments are taking, irrespective of our ideological differences. Can you share few words about Operation Sindoor? Operation Sindoor is a very befitting reply to Pakistan, and we have shown the whole world that if we are pushed, we are ready to take any strong action and in the place and time wherever we decide. Thank you. Thank you. సో ఇది మనం చూస్తున్నాం ముఖ్యమైనటువంటి నగరాల్లో అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటగిరీస్ వైజ్గా కొంత ప్రిపరేషన్ ఇచ్చింది, డైరెక్షన్స్ ఇచ్చింది. దాని నేపథ్యంలోనే ఇక్కడ నేవల్ బేస్ కావచ్చు, లేకపోతే హెవీ ఇండస్ట్రీస్, స్టీల్ ప్లాంట్, పోర్ట్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి విశాఖని కేటగిరీ 2లో ఉంచింది. దీంతో పాటు ఇక్కడ కూడా పబ్లిక్ని అవేర్ చేయాలి, పబ్లిక్ని ప్రిపేర్ చేయాలి అనే ఉద్దేశంతో సేఫ్టీ మాక్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అంటే రిస్క్లో ఉన్నటువంటి ప్రాణాపాయ సిచ్యువేషన్లో ఉన్నటువంటి పబ్లిక్ని ఎలా సేవ్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి సిపిఆర్ అందించాలి, అలాగే ఇమీడియట్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఉగ్రదాడులు పలు రకాలుగా అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఒక ప్రిపరేషన్ ఇస్తూ సేఫ్టీ మాక్ డ్రిల్స్ అయితే వైజాగ్లో కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు కమాండ్ ఆఫీసర్ తపస్ మండల్.